హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా గుడ్లు రాగి జావ అయితే తీసుకుంటున్నాము. చాలామంది తృప్తిగా తినాలి, పోయేటప్పుడే పోతాము అనుకుంటారు. అలా ఆరోగ్యంగా ఉంటే పర్లేదండి. ఎవరికైనా మోకాలు నొప్పులు కానీ, ఒంట్లో ఏది పని చేయలేకపోతున్నామని డల్గా నీరసంగా అనిపించినట్లయితే ఇలాంటి ఆహారాలు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి. రాగి జావ ఉడికించుకొని చల్లగైన తర్వాత కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ కలుపుకొని ఇట్లా బాయిల్డ్ ఎగ్ తీసుకొని అట్లానే డైట్ అనేది కొర్రలు అలాంటివి తింటూ ఉంటే వాళ్ళకి అంత నీరసంగా అనిపించదు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మనకి ఖుష్బూ గారు తెలుసు కదా, సినిమా యాక్టరు. ఆమె ఫస్ట్ చాలా లావుగా ముద్దుగా ఉండేది. ఇప్పుడు మోకాలు నొప్పులని కాస్త సన్నబడ్డారు. సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా బాగానే ఉంటుంది. మెయిన్ ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకుంటే అదే మనకి నూరేళ్ళ ఆయుస్లాగా ఉంటుంది. టేస్ట్ అయితే భలే ఉన్నాయి. ఆరోగ్యం కూడా ట్రై చేయండి. హాయ్ అండి. నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడికి ఒక 40 కాయలు తీసుకున్నాను. అంటే 40 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక్క కాయ 4 భాగాలుగా చేసి పిక్కలన్నీ తీసేసి ఇలా డబ్బాలో వేసుకొని కొద్దిగా పసుపు, ఒక కప్పుడు వరకు రాళ్ళుప్పు తీసుకొని బాగా కుదుపుతూ రోజు కలుపుతూ ఎండలో పెట్టాలి. 10 డేస్ తర్వాత అండి ఇలా ఊరింది. ఇది వెంటనే తిన్నాక పనికిరాదు. ఒక మార్చి ఏప్రిల్లో 3 నెలల తర్వాత ఇంకా ఊరాలి. ఊరితే ఇంకా బాగుంటుంది. మీకు ఇంకా జ్యూసీగా రావాలంటే 10 నిమ్మకాయల జ్యూస్ అనేది కలుపుకుంటే జ్యూసీగా ఉంటుంది. ఊరిపోయిన తర్వాత మనకు జ్యూస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవడం మంచిది. ఇంకా నిమ్మకాయ రసం అనేది వేయకుండా ఇలా ముక్కలు తీసుకొని బాగా ఊరిన తర్వాత పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 5 స్పూన్ల వరకు ఆవాలు వేయించి సైడ్ దించుకోవాలి. అదే స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకొని 1/4 కిలో ఆయిల్, మెంతులు, ఆవాలు, జీలకర్ర దినుసులు వేసాను. గుప్పెడన్ని ఎల్లిగడ్డ, ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగు వేసానండి. ఈ పోపు అనేది బాగా ఏగవలసిన అవసరం లేదు. లైట్గా ఏగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ పోపుకి మనము నిమ్మకాయకి వేడివేడిదైనా కలిపేయచ్చు. మెంతులు, ఆవాలు ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ పోపులో ఊరిన నిమ్మకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేడిగున్నే ఏమీ కాదండి, కానీ నేను చల్లగా అయిన తర్వాతే కలిపాను. ఎందుకంటే సైడ్కి పెట్టడం చల్లగా అయిపోయింది. ఈ మెంతిపిండి వేసిన తర్వాత 1 కప్పు వరకు కారం పొడి బాగా కలిపేసుకోవాలి. మనకి ముక్క ఇంకా మెత్తగా అవుతున్న కొలది మనం వేసే ఇంగ్రీడియంట్స్ లూజ్ పడతాయండి. బాగా గ్రేవీలాగా అయిపోతుంది అనమాట. అందుకనే నేను నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడే మనం జ్యూస్ యాడ్ చేసామనుకోండి, అది ఊరే కొలది ఇంకా జ్యూస్ ఎక్కువ అయిపోతుంది. అందుకని అవసరం లేదు. మనం ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటే అన్నీ పసుపు, రాళ్ళు వేసి ఊరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది వెంటనే తినకుండా ఒక 3 నెలలు ఇంకా ఊరబెట్టుకుంటే చక్కగా ముక్క అనేది మెత్తబడితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది పచ్చిమిర్చిలు కూడా వేసి ఊరబెట్టుకొని పోపేసుకుంటారు. అలా అయినా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇది బయట అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది. మనకు ఊరే కొలది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇంకా ముక్క ఊరలేదు, అందుకనే అలా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి ఎండలో సమ్మర్ అప్పుడు మనకి అవసరం పడుతుంది నిమ్మకాయ పచ్చడి. పెరుగన్నమే కాదు, చారన్నమే కాదు, ఏ రైస్ పెట్టుకునే సైడ్కి నిమ్మకాయ పచ్చడి ఉండవలసిందే. చల్లదనం కోసం తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డైలీ నిమ్మకాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న తీపి ఊరగాయ పెట్టాను, అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.